యుద్ధం ముగిసింది. తాత్కాలికంగా నోటి మాటలు, చేతి రాతలు, చేతి సంతకాలు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ఇద్దరూ ఎదురు బెదురు కూర్చోలేదు, చర్చించుకోలేదు. పాకిస్తాన్ అమెరికాకి సప్లై చేసిన కాగితం, అమెరికా పాకిస్తాన్‌కి సప్లై చేసిన కాగితం, పాకిస్తాన్ అదే కాగితాన్ని ఇరాన్‌కి పంపించడం, ఇరాన్ మళ్ళీ తన షరతులు పెట్టడం. ఇలాగ జరిగినటువంటి దీంట్లో ఇరాన్‌లో కూర్చుని పెజెష్కియాన్ సంతకం పెట్టాడు. అలాగే ఫ్రాన్స్‌లో కూర్చుని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంతకం పెట్టాడు. ఇంత చేస్తే అసలు యుద్ధానికి కారణమైనటువంటి యురేనియం అంశం పక్కకు పెట్టేశారు. రాబోయే 60 రోజుల్లో చూస్తామన్నారు. అంటే యురేనియంని అణుబాంబులు తయారు చేయబోమని హామీ ఇస్తున్నటువంటి ఇరాను యురేనియాన్ని అమెరికాకి అప్పజెప్తానని గాని, అమెరికా అది అప్పజెప్పాలని గాని ఇందులో లేదు. దెన్ యుద్ధపు ప్రారంభం, యుద్ధపు ముగింపు అసందిగ్ధంగా, అసంపూర్ణంగానే ఉంది. అది తేలనంత వరకు ఇజ్రాయెల్ ఎప్పుడైనా ఏమైనా చేయొచ్చు. ఇది నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి హార్ముజ్ జలసంధిని తెరవడం. దశల వారీగా తెరుస్తారు. అక్కడ ఒక ఫిట్టింగే. దశల వారీగా తెరిచేది ఏంటి? లెక్క ప్రకారం ఇవాళ రేపటి నుంచి తెరిచేసి కంటిన్యూగా వదిలిపెట్టేయాలి. సంతకం అయిపోగానే జరిగిపోవాలి. హార్ముజ్ జలసంధి దగ్గర డబ్బులు కలెక్ట్ చేస్తానంటోంది ఇరాను. దానికి దాని పేరేమంటారు, యూజర్ ఛార్జీలు వసూలు చేస్తానంటుంది. అంటే పన్నులు వసూలు చేయటం. అప్పుడు ప్రపంచం మొత్తాన్ని తీసుకెళ్ళి ఇరాన్ కాళ్ళ కిందకి పెట్టినట్టు ట్రంప్. బట్ దానికి ఒక క్లారిటీ లేదు. ఏందయ్యా ఒప్పందం ముసాయిదా అంటే లెబనాను, ఇరాను, హార్ముజ్ జలసంధి, సముద్ర జలాలు సహా పశ్చిమాసియాలో అన్ని చోట్ల అమెరికా తన సైనిక వైమానిక దాడులు నిలిపేసింది. అమెరికా, ఇరాన్ పరస్పరం ఆ దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించుకుంటాయి. ఉమ్మడి ఏకాభిప్రాయంతో 60 రోజుల్లో చర్చలు ఫలవంతంగా చేస్తాయి. అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాక 30 రోజుల్లోపు హార్ముజ్ దిగ్బంధనాన్ని అమెరికా పూర్తిగా ఎత్తేస్తుంది. సంతకాలు పూర్తయ్యాక 60 రోజుల పాటు సుంకాలు లేకుండా హార్ముజ్ గుండా నౌకలు రాకపోకలకి ఇరాన్ సంపూర్ణ సహకారాలు అందిస్తుంది. ఆ తర్వాత ఏంటన్నది లేదు ఇక్కడ. అసలు సమస్యల్లో ఏంటయ్యా అంటే ఇప్పుడు ఇరాన్కి $300 బిలియన్ తీసుకోవడానికి డబ్బులు సమీకరించుకోవడానికి అమెరికా సహకరిస్తుంది. టోటల్గా ఇరాన్ గెలిచింది, అమెరికా ఓడిందని ఒప్పుకున్నటువంటి ఒప్పందం అన్నమాట.